శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ఎస్సీఆర్పి మినిస్టర్ గారు రావటం జరిగింది. అట్లాగే గౌరవ సిఇఓ మేడము, అట్లాగే స్పెషల్ సెక్రటరీ మేడము కరుణ మేడం గారు కూడా మనం ఈ ప్రోగ్రాంకి రావటం జరిగింది. అట్లాగే మనకి యూనియన్ బ్యాంక్ నుంచి జిఎం గారు భాస్కర్ రావు గారు రావటం జరిగింది. అట్లాగే మనకి ఎండి శ్రీనిధి హరిప్రసాద్ గారు రావటం జరిగింది. శ్రీనిధి ప్రెసిడెంటు బంగారం గారు కూడా ఈ కార్యక్రమం రావటం జరిగింది. అట్లాగే మిగతా డైరెక్టర్లు, బ్యాంకుల నుంచి కూడా చాలామంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిటీ మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి గౌరవ అతిథులు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళకి శాంప్లింగ్స్ ఇచ్చి ఒకసారి సత్కరించడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు ఒకసారి అంటే గౌరవ మంత్రివర్యులు వారికి ఈ ఆహ్వానం పలుకుతూ ఎండి శ్రీనిధి వారిని శాంప్లింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే సెక్రటరీ మేడము కరుణ మేడం గారికి శాంప్లింగ్ ఇచ్చి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే యూనియన్ బ్యాంక్ నుంచి భాస్కర్ రావు గారు వచ్చి ఉన్నారు, ఆయనకి శాంప్లింగ్ ఇచ్చి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఎండి శ్రీనిధి వారికి ఆహ్వానం పలుకుతూ శాంప్లింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రెసిడెంట్ బంగారం గారికి ఆహ్వానం పలుకుతూ శాంప్లింగ్ ఇచ్చి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే బ్యాంకు తరఫున ఒకసారి ఆహ్వానం పలుకుతున్నారు. Good morning, sir. Good morning, everyone. On behalf of SLBC and Union Bank of India, now I request GM convener, SLBC convener Bhaskar Rao Garu to present a sapling to Honorable Minister MSME and Sir Kondapalli Srinivas Garu. I request convener Garu to present welcome our CEO Sir Secretary Madam Vakati Karuna IAS Garu with a sapling. I also request convener Garu to welcome President Srinidhi V. Bangarama Garu. Now I request SLBC convener Garu to present a sapling to GVBD Hariprasad Garu, MD Srinidhi, and welcome. Thank you, sir. Thank you so much. అట్లాగే మన ఎస్సీఆర్పి అడిషనల్ సిఇఓ గారు శ్రీరాములు నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా ఆహ్వానిస్తూ ఒక శాంప్లింగ్ ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో ప్రార్థనా గీతంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. వెలుగు ప్రార్థనా గీతంతో. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా దివికి చలనముండున, గంగ పొంగి పొరలిన నేల ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమన్నదెక్కడున్నని. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన, చినుకురాలకుండున చిగురు వేయకుండున, ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసరిన పెను చీకటి ముసిరిన,
వేల జనం మేలుకుంటే వేకువ రాకుండునా, అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడు నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఓపెనింగ్ రిమార్క్స్ తోటి ప్రారంభించాల్సిందిగా ఎండి శ్రీనిధి వారిని కోరుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీనిధి డిజిటల్ రీపేమెంట్ యాప్కి విచ్చేసిన ముఖ్య అతిథి, ఎంత బిజీగా ఉన్నాను, ఆయన రాత్రే విజయనగరం నుండి వచ్చి ఎంత బిజీగా ఉన్నాను, మన యాప్ కోసం లాంచింగ్కి వస్తానన్న కొండపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన సెక్రటరీ మేడం వాకాటి కరుణ గారు, ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు అండి శ్రీనిధి తరఫున. ఎస్ఎల్బిసి కన్వీనర్ సివిఎన్ భాస్కర్ గారికి, అలాగే బ్యాంకర్స్, ఎస్హెచ్జి మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ బంగారమ్మ గారి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం అండి. సో చాలా ఇప్పుడు మనకి శ్రీనిధి అనేది 1964 కోఆపరేట్ యాక్ట్ ప్రకారం ఏర్పడిందండి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుండి 2011లో ఏర్పడింది. బైఫర్కేషన్ అయిన తర్వాత సెపరేట్ అయిన తర్వాత ఉంది. శ్రీనిధి యొక్క ముఖ్య ఉద్దేశం 48 గంటల్లో లోన్ అనేది ఇమీడియట్గా చేయాలి. కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్కి ధీటుగాను మనవి కూడా నడుస్తున్నాయండి. అందుకు మనకి ఇప్పుడు చాలా విలేజ్ల్లో మహిళలు ఇల్లిటరేట్ వల్ల ఫ్రాడ్స్ అనేది బాగా జరుగుతున్నాయి. రికవరీ యాప్ చేసినప్పుడు వాళ్ళు కొంత వివోల్కి డబ్బులు ఇచ్చినప్పుడు కొంత మిస్యూటిలైజేషన్ జరుగుతుందని మేడం గారు జాయిన్ అయినప్పటి నుండి, మన మినిస్టర్ గారు చార్జ్ తీసుకున్నప్పటి నుండిను దాన్ని ఒకటి ఎరాడికేట్ చేసి మహిళలు ఎడ్యుకేట్ చేసి ఒక యాప్ అనేది తీసుకొని రావాలని చాలా ఒక 5-6 టైమ్స్ రివ్యూ జరిపి వాళ్ళకు ఒక డిజిటల్ యాప్, వాళ్ళంటే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ అప్పు కట్టుకొని వాళ్ళు ఇంకెంత బకాయిలు ఉన్నాయి, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఇంకా ఎంత కట్టాలనేది ఒక సదుద్దేశంతో మేడం గారు, అలాగే మన ఎడిషన్ సిఇఓ గారు, మినిస్టర్ గారు అందరూ ఒక సదుద్దేశంతో చేస్తే దానికి ముందుగాను యూనియన్ బ్యాంక్ వారు ముందుకు వచ్చారండి. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. యూనియన్ బ్యాంక్ వారు వచ్చి మేము ఇది చేస్తాము అని ప్రత్యేకంగా మా భాస్కర్ రావు సార్ గారికి చేశారండి. దానికి ప్రత్యేకంగా తెలుపుకుంటున్నా. ఎక్కడెక్కడ ఫ్రాడ్స్ అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి అని చేసి వారికి ఒక యాప్ అనేది చేసి డిజిటల్ యాప్ అనేది చేశారండి. దీనివల్ల మనకి మిస్యూటిలైజేషన్ తగ్గుతుంది. మెంబర్కి శ్రీనిధి టు మెంబర్కి లోన్ అనేది వెళ్తుంది. అలాగే శ్రీనిధికి రికవరీ కూడా ఈజీగా వస్తుంది. అందుకు ఈ యాప్ అనేది తయారు చేశారండి. థ్యాంక్ యూ అండి. వన్ అంటారు. ఐ రిక్వెస్ట్ ఇక్కడ 5 ఉంది కదండి అది. సో శ్రీనిధి తాలూకా ఈ పేమెంట్ యాప్ ఏదైతే ఉందో గౌరవ మంత్రివర్యులు లాంచింగ్ చేయడం జరుగుతుంది. సార్ ఒకసారి ఈ యాప్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. 5 మీద డబుల్ క్లిక్ చేయండి సార్. డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ చేయండి సార్. పేదల ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం నుండి, బ్యాంకుల నుండి మరియు ఆర్థిక సంస్థల నుండి రుణాలు అందుతున్నాయి. నిజమైన పేదలకు వారి జీవనోపాధుల పెరుగుదలకు అవసరమైన రుణాలు అందించే విధంగా శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. పేదల రుణ అవసరాలకు స్పందించే సంస్థగా శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ ఉంది. పేదల రుణ అవసరాలను 48 గంటలలో సాంకేతికతను ఉపయోగించుకొని శ్రీనిధి అందిస్తుంది.
బయోమెట్రిక్ విధానం ఉపయోగించి శ్రీనిధి రుణాల పంపిణీ చేయడం జరుగుతున్నది. ఆర్థిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. రుణాల రికవరీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి రికవరీ కొరకు శ్రీనిధి మరియు యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా ఒక డిజిటల్ పేమెంట్ యాప్ రూపొందించడం జరిగింది. దీనిని టీసీఎస్ రూపొందించింది. స్వయం సహాయక సంఘాలు రుణ వాయిదాలు చెల్లించడానికి డిజిటల్ పేమెంట్ యాప్ రూపొందించుట. ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీనిధి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా రుణ వాయిదా చెల్లించడానికి వివోఏకి, సిసికి, మేనేజర్కి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వివోఏని సెలెక్ట్ చేసి వివోఏ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పిన్ నంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక స్క్రీన్లో లోన్ పేమెంట్ మాడ్యూల్ పైన క్లిక్ చేయాలి. వివోఏ పరిధిలో ఉన్న ఎస్హెచ్జీలు కనబడతాయి. కావలసిన ఎస్హెచ్జీ ఎంపిక చేసుకోవాలి లేదా ఎస్హెచ్జీ ఐడి స్క్రీన్ వస్తుంది. ఎస్హెచ్జీ ఐడి ఎంటర్ చేయాలి. తదుపరి మెంబర్ డీటెయిల్స్ కనబడతాయి. ఏ మెంబర్ పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎస్హెచ్జీ సభ్యురాల్ని ఎంపిక చేసుకోవాలి. ఆ సభ్యురాలి రుణ వివరాలు కనబడతాయి. దానిలో డిమాండ్ మేరకు చెల్లించే మొత్తం ఎంటర్ చేయాలి. తదుపరి పే లోన్ బటన్ క్లిక్ చేయాలి. క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. రుణ వాయిదా చెల్లించే సభ్యురాలు మొబైల్ని ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫోన్ పే లేదా జీపే ద్వారా రుణ వాయిదా మొత్తం పేమెంట్ చేయాలి. పేమెంట్ అయినట్లయితే సక్సెస్ అని వస్తుంది. క్రింద ఉన్న డన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు చెల్లించిన వాయిదా మొత్తాల మేరకు రసీదు జనరేట్ అవుతుంది. రసీదులో సభ్యురాలి వివరాలు ఎంత మొత్తం, ఏ రోజున, ఇంకా ఈఎంఐలు ఎన్ని పూర్తయినవి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే వివరాలు ఈ రసీదులో చూడవచ్చును. ఈ రసీదు మొబైల్ వాట్సాప్ ద్వారా పిన్ పంపవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఒకటి లైవ్ ఎట్లాగా ట్రాన్సాక్షన్ చేయాలి అనేది ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనకి బ్యాంకు నుంచి భాస్కర్ రావు గారు వచ్చి ఉన్నారు, జిఎం గారు, ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ చూస్తాం. అందరికీ నమస్కారం అండి. మన ఆనరబుల్ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే మేడం ఐఏఎస్ మేడం అండ్ సిఇఓ సెరఫ్ వాకాటి కరుణ్ గారు అండ్ శ్రీనిధి చైర్మన్ గారు, మన ఎండి హరిప్రసాద్ గారు అండ్ అడిషనల్ సిఇఓ గారు సెరఫ్ నుంచి, మా యూనియన్ బ్యాంక్ నుంచి అదర్ ఆఫీసర్సు అందరూ, మన శ్రీనిధి టీమ్ మెంబర్స్ అందరికీ, అట్లాగే ముఖ్యంగా టీసీఎస్ వాళ్ళు, ప్రెస్ అందరికీ కూడా నా నమస్కారాలండి. ముందుగా మన శ్రీనివాస్ గారికి, మినిస్టర్ గారికి, మేడంకి అండ్ శ్రీనిధి హరిప్రసాద్ గారికి మా ధన్యవాదాలు. ఈ డిజిటల్ పేమెంట్ యాప్లో మమ్మల్ని బ్యాంకింగ్ పార్ట్నర్గా చూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అట్లాగే టీసీఎస్ కూడా మాతో ట్రావెల్ చేసి మమ్మల్ని యాక్సెప్ట్ చేసి సీమ్లెస్గా ఈ డిజిటల్ జర్నీని ముందుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇప్పుడు మేము బ్యాంకులో చాలా ఫ్రాడ్లు చూస్తున్నాము. తర్వాత మన కరుణ మేడం వచ్చిన తర్వాత చాలా ఇన్నోవేటివ్ థింకింగ్, అంటే శ్రీనివాస్ గారు మేడము, అంటే హౌ టు మినిమైజ్ ఫ్రాడ్, హౌ టు సీమ్లెస్లీ వీ కెన్ లెండ్ టు ద పబ్లిక్ అండ్ కన్జంప్షన్ లోన్స్ తగ్గించి యాక్టివిటీ బేస్డ్ లెండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ చాలా ఇన్నోవేటివ్ థింకింగ్స్ వస్తున్నాయి. ఈ ప్రాసెస్, ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాస్తారు. ఇంకా డిజిటల్ జర్నీని మొత్తం అసలు సెర్ఫ్, శ్రీనిధి మొత్తం ఆల్ యాక్టివిటీస్ సీమ్లెస్గా డిజిటైజేషన్ చేస్తారు. ఇక్కడ మనం డిజిటల్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ. అట్లాగే ఇందులో ఫ్రాడ్ ప్రోన్ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి మనం ఎడ్యుకేషన్ కూడా, లిటరసీ కూడా డెవలప్ చేయాలి. ఈ సైబర్ సెక్యూరిటీ, ఈ యాప్ని ఎలా వాడాలి, ఏదైనా వేరే లింక్స్ వచ్చి దాన్నే శ్రీనిధి కింద చూపించే అటువంటి యాప్లో
వెళ్లకుండా మన ఎస్హెచ్జి మెంబర్స్కి బాగా ఎడ్యుకేట్ చేయాలి. అట్లాగే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఈచ్ ఎస్హెచ్జి మెంబర్కి సెర్ఫ్ క్రియేట్ చేసింది. మేము ప్రతి బ్యాంకు యాక్టివిటీస్లో మా యూనియన్ బ్యాంకు మేనేజర్స్కే కాకుండా ఎస్ఎల్బిసిలో కూడా దీన్ని మేము బాగా ప్రాపగేట్ చేస్తున్నాం. దానివల్ల చాలా ఫ్రాడ్లు అవాయిడ్ చేయొచ్చు. ఈ రీసెంట్గానే నేను మొన్న 2 days బ్యాక్ నాకు తెలిసింది 6 crores 5 crores ఫ్రాడ్ ఎప్పుడో 2003లోనే ఎప్పుడు 2018లోనో 19లోనో అయిందట. అటువంటి ఫ్రాడ్లు మనం ఎలిమినేట్ చేయాలంటే డిజిటైజేషన్ ఈజ్ మస్ట్. యూనిక్ ఐడి ప్రతి ఎస్హెచ్జి మెంబర్కి క్రియేట్ చేశారు. దాన్ని బ్యాంకర్స్ అందరూ తప్పకుండా ఆ ఐడి చెక్ చేసుకునే వాళ్ళు రెన్యువల్ కానీ ఎన్హాన్స్మెంట్ కానీ ఫ్రెష్ లోన్స్ కానీ ఇవ్వాలి. చాలా చాలా మంచి కార్యక్రమం ఈ సెర్ఫ్ ద్వారా శ్రీనిధి ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా చేస్తున్నారు. సో అందులో మా యూనియన్ బ్యాంక్ని మీరు పార్ట్నర్గా చేసుకున్నందుకు మరొకసారి నా కృతజ్ఞతలు ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లాగే ఈ యాప్ తయారు చేయడానికి వెనక ఎంతో కృషి ఉంది. దానికి పర్మిషన్ ఇచ్చి ఈ రకంగా ముందుకు వెళ్ళండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చి ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన కరుణ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఆఫ్ డిజిటల్ జర్నీ ఫర్ శ్రీనిధి సార్. శ్రీనిధి అనేది సర్ప్లో అంతర్భాగంగా ఉంటూ మహిళలకి ఎంతో సహకారం అనేది అందిస్తుంది. ఈ మధ్య కాలంలో కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా శ్రీనిధికి ఇవ్వడం జరిగింది. సో 48 hours వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి ఐ సీన్ దట్ లెడ్ బై ప్రసాద్ శ్రీనిధి సంస్థలో అందరూ కూడా చాలా కష్టపడి ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ టు శ్రీనిధి టీమ్. అండ్ రానున్న కాలంలో ఈ డిజిటల్ జర్నీ ఏదైతే ఉందో ఆనరబుల్ సీఎం ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా ఎప్పుడు కూడా ఈ డిజిటల్ యాప్తో డిజిటల్ టెక్నాలజీతో సౌలభ్యంతో పారదర్శకతతో వీ హ్యావ్ టు మేక్ లైఫ్ ఈజీ ఫర్ విమెన్ అనేది ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ కన్సర్న్డ్ టీసీఎస్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. సో గౌరవ మంత్రివర్యులని ఈ యాప్ లాంచింగ్ చేయటం జరిగింది. దీని వెనక ఏంటంటే 2-3 రివ్యూలు అయినప్పుడు సమీక్షలు అన్నీ కూడా చేసినప్పుడు మినిస్టర్ గారు రావటం జరిగింది. డిజిటలైజేషన్కి ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఏంటి అన్న దాని మీద చాలా నిబద్ధతతో పనిచేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ పేమెంట్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యుల్ని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సెర్ప్ డిపార్ట్మెంట్ని గత 6 నెలలుగా రివైవ్ చేస్తూ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి సెక్రటరీ కమ్ సిఇఓ గారికి, వాకాడు కర్ణ గారికి, మరి అలాగే శ్రీనిధి ఎండి గారు కూడా వచ్చిన 6 నెలల క్రితం నుంచి లాస్ట్ 6 months నుంచి కూడా శ్రీనిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి డెసిషన్స్, లాంగ్ పెండింగ్ డెసిషన్స్ తీసుకోవడమే కాకుండా డిపార్ట్మెంట్లో అవసరమైనటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఈ బ్యాంకుని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దశగా మంచి లాభాల్లోకి వచ్చేలాగా కార్యాచరణ చేస్తూ ముఖ్యంగా ఈరోజు యాప్ లాంచ్కి ప్రధానంగా ఒక బ్రెయిన్ స్టార్మ్ అయి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని పూర్తిగా ఎక్సైజ్ చేసినటువంటి హరిప్రసాద్ గారికి, మరి అలాగే ఈరోజు యూనియన్ బ్యాంక్ మన సెర్ప్ డిపార్ట్మెంట్కి బ్యాంక్ లింకేజ్లో ప్రధానంగా సర్వీసెస్ ఇస్తూ బ్యాంక్ సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈరోజు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ యాప్ కావాల్సినటువంటి పూర్తి సహకారం అందిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఇన్పుట్స్ ఇస్తూ ఒక పార్ట్నర్, డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ కూడా అవ్వడం, వాళ్ళు భాస్కర్ గారికి, ఎస్ఎల్పిసి చైర్మన్ భాస్కర్ గారు అండ్ యూనియన్ బ్యాంక్ తరఫున వీళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఈరోజు యాప్ లాంచ్ చేయడం అనేది
చాలా సంతోషకరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు పేమెంట్ కట్టేటప్పుడు వాళ్ళకి 12 నెలల నుంచి 36 ఈఎంఐలు పడుతూ ఉంటాయి. ఆ 12 నెలలు 36 ఈఎంఐలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కట్టారు, ఎంతవరకు వాళ్ళ లోన్ రీపేమెంట్ అయ్యింది, అసలు పర్ మంత్ ఈఎంఐ ఎంత కట్టాలి అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది. సో మేము గ్రౌండ్లో తెలుసుకున్నటువంటి ప్రాబ్లమ్ని డిజిటలైజ్డ్ ఈ సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని ఈరోజు ఎండి గారితో చెప్పంగానే ఆయన వెంటనే దీనికి కార్యాచరణ చేసి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, శ్రీనిధి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మైక్రో ఫైనాన్సెస్కి పూర్తిగా ప్రజల ఎవరైతే పేదవారు ఉన్నారో మైక్రో ఫైనాన్స్కి వెళ్లకుండా వెంటనే వాళ్ళకి లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా బ్యాంక్ ఉందంటే శ్రీనిధి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గడిచిన 14 నెలల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంక్ లోన్స్ రూపంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల ఎస్హెచ్జి ఉమెన్కి కూడా ఈ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా 48 అవర్స్లో వాళ్ళకి లోన్ ఇచ్చే సదుపాయం కూడా వీళ్ళు కల్పించారు. వాళ్ళ అప్రూవల్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ, అలాగే రికవరీ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ ఈరోజు బ్యాంక్ నడిపిస్తున్నటువంటి శ్రీనిధి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ వైపు వెళ్లకుండా వెంటనే మనం లోన్ ఇచ్చి, అది కూడా 11% ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే వీళ్ళు వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి 7% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 11% ఇంట్రెస్ట్ ఇచ్చి, అందులో మళ్ళీ 2% మళ్ళీ మన మండల సమాయకి వివోకి కూడా ఇచ్చి వెనక్కి ఇచ్చి, వాళ్ళ తాలూకా మండల సమాయకి వివోకి కూడా కొంత మెయింటెనెన్స్గా ఇచ్చి, ఆ 2% ఇంట్రెస్ట్ రేట్లో 7% డివిడెండ్ కూడా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా 7% ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇచ్చి బ్యాంక్ని ఇండిపెండెంట్గా ప్రాఫిటబుల్గా తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యం. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహిళలు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తూ పేమెంట్ వివరాలు కూడా, అంటే ఎంత పేమెంట్ చేశాము, ఎప్పుడు చేశాము, ఇంకెంత బకాయి ఉంది, ఎన్ని నెలల్లో మీ లోన్ క్లోజ్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈ బ్యాంక్ తాలూకా యాప్ లాంచ్ చేయడం, ఖచ్చితంగా ఒక వివోఏ కానీ సిసి క్లస్టర్ కోఆర్డినేటర్ కానీ దీన్ని యాక్సెస్ చేస్తూ మహిళలందరూ ఎవరైతే ఈ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ రీపేమెంట్ని ఈ యాప్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకు సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు బ్యాంకు వెళ్ళి పే చేసేదానికన్నా వీళ్ళే వెళ్ళి శ్రీనిధి ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా కంప్లీట్ నాలెడ్జ్, ఎందుకంటే ఈరోజు వివోకి కూడా అవగాహన లేకపోవచ్చు. జనరల్గా ఏంటంటే వాళ్ళు 10 మంది మహిళలు ఉన్నారు, 10 మంది కలిపి ఎంత అవుతుంది అంటారు, ఎవరు ఎంత కట్టారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. దానికి కూడా పూర్తిగా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని డైరెక్ట్గా ఎవరైతే ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో డైరెక్ట్ వాళ్ళే పేమెంట్ చేసే పద్ధతిగా ఈరోజు సమకూర్చడం అంటే ఖచ్చితంగా I congratulate their Srinidhi team and the bank MD Hariprasad Garu, and I also congratulate Union Bank for supporting this noble cause, because I should say it's a noble cause. ఎందుకంటే టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి కూడా ఒక ఎక్స్పెండిచర్ కావాలి. ఆ ఎక్స్పెండిచర్ కోసం మీరు ముందుకు వచ్చి ఈ రకంగా సపోర్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు సార్. అండ్ యాజ్ అ పార్ట్నర్ ఆఫ్ ఫర్ దిస్ యాక్టివిటీ యూనియన్ బ్యాంక్ కూడా అప్రిషియేట్ చేస్తూ మోర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడా కూడా సర్వర్ ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా వచ్చేలా కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ అయిందంటే దానికి ఒక మిస్కన్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఆ మిస్కన్సెప్షన్ అనేది, ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఈరోజు యాప్ వాడి ఈరోజు పేమెంట్ చేస్తారు. 100% సక్సెస్ రేట్తో మీరు ఒక బార్ కోడ్ జనరేట్ చేయడం, పేమెంట్ లింక్ చేసి కరెక్ట్ అకౌంట్కి క్రెడిట్ అయ్యేలాగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది మహిళలకి ఇది ఒక మంచి సర్వీస్ కింద ఉపయోగపడుతుందని భావిస్తూ, మరి అంతేకాకుండా ఈ శ్రీనిధి అనేది అటు కన్జంప్షన్కి లైవ్లీహుడ్కి కూడా అవకాశం ఉంటే ఇస్తారు. అండ్ బ్యాంక్ లింకేజ్లో కూడా మేము లైవ్లీహుడ్ అండ్ కన్జంప్షన్ రెండు ఇచ్చే దశగా కూడా మేము చెప్తున్నాము. సో ఎవరైనా మిస్కన్సెప్షన్ ఉంటే అది తొలగించుకోండి. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ లింకేజ్ కూడా లైవ్లీహుడ్కి ఇస్తున్నారు, కన్జంప్షన్ లోన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లైవ్లీహుడ్లో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో అటువంటిది ఏది కూడా ప్రజానికి కూడా మీరు తెలియజేసుకుంటూ
మరి భవిష్యత్ కాలంలో ఈ యాప్ని ఒక పెద్ద సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే దశగా మేము శ్రీనిధి అండ్ యూనియన్ బ్యాంక్ ఎవరైతే పార్ట్నర్ అయ్యారో మంచి సక్సెస్ఫుల్గా దాన్ని లోడ్ టెస్టింగ్ చేసి పూర్తి స్థాయిలో సర్వీసెస్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా సమకూర్చమని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఒకటి కమ్యూనిటీ చేసి చూపిస్తారు డెమో. ఇటు వచ్చేయండి. రండి రండి. ఒక ఎస్ఐజి ఉమెన్ చేయండి అమ్మా. గొల్లపూడి నుండి వచ్చాను సార్, నేను చేసాను సార్. ఫస్ట్ ప్లే స్టోర్ నుండి శ్రీనిధి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను సార్. ఇక్కడ వివోఏ రోల్ ఎంటర్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాము, పిన్ నెంబర్ అందరికీ యూనివర్సల్గా 1 2 3 4 అని పెట్టుకున్నాను సార్ పిన్ నెంబర్. ఇవి ఓపెన్ తర్వాత లోన్ రీపేమెంట్ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ మనం ఐడి కొట్టి సెర్చ్ కొడితే కూడా డైరెక్ట్గా ఆ ఎస్ఎస్జి వస్తుంది. లేదు ఒకవేళ ఆ టైంలో కనుక ఐడి తెలియకపోయినా కూడా సెర్చ్ కొడితే ఎస్ఎస్జి నేమ్ వారీగా ఆ వివోలో ఉన్న ఎస్ఎస్జీస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది సార్. సో ఇప్పుడు ఏ గ్రూప్ అయితే మనం పేమెంట్ చేస్తున్నామో ఆ గ్రూప్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు ఆ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతున్నవి. వాళ్ళు ఇక్కడ ఈ సంఘంలో వచ్చేసి 6 మెంబర్స్ తీసుకున్నారు సార్. మనం ఇప్పుడు ఏ మెంబర్ని అయితే మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ బాక్స్లో క్లిక్ చేసి ఈ చివర ఉన్న యారో మార్క్ని క్లిక్ చేస్తే కనుక ఆమె కట్టవలసిన డిమాండ్ ఈ మంత్ ఈ అమౌంట్ కనిపిస్తుంది సార్. దాని మీద క్లిక్ చేసి పే లోన్ అనేది క్లిక్ చేసుకుంటే మనము యూపీఐ ద్వారా అది ఓపెన్ అవుతుంది. యూపీఐ మీద క్లిక్ చేయగానే మనకి స్కానర్ ఓపెన్ అవుతుంది సార్. ఈ స్కానర్ని ఫోన్పే ద్వారా పేమెంట్ చేస్తాం. ఒకసారి చూపించండి అమ్మా, స్కాన్ చేసి చూపించండి. పేమెంట్ అవుతుంది సార్. తను ఫోన్పే ఓపెన్ చేసేసి ఆ స్కానర్ యూజ్ చేసి పేమెంట్ చేసింది. రిసిప్ట్ రావాలి సార్. ఇది వచ్చేసింది సార్, ఇక్కడ రిసిప్ట్ వచ్చేస్తుంది. డన్ సార్, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి రిసిప్ట్ ఓపెన్ అయిపోయింది. ఎస్ సార్, షేర్ అనేది షేర్ చేసుకుంటే కనుక మనం డౌన్లోడ్ చేసుకున్న మన మొబైల్లో ఉంటుంది. షేర్ ద్వారా మనం ఏ మెంబర్కి అయితే పంపించాలో వాట్సాప్ ద్వారా కూడా మనం ఆ మెంబర్కి ఆ రిసిప్ట్ పంపించేయచ్చు సార్. సో ఈ రిసిప్ట్లో చూడండి సార్, ఆ ఎస్ఎస్జీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇప్పటివరకు ఆమె చెల్లించిన అమౌంట్ పెండింగ్ ఇంకెంత ఉంది, ఎన్ని ఈఎంఐలు కట్టారు, ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అనేది కూడా ఈ రిసిప్ట్లో మనకి క్లియర్గా వచ్చేస్తుంది. ఎస్ సార్, వస్తుంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మా సభ్యులు ఎవరైనా మాట్లాడతారా? ఇక్కడున్న పెద్దలందరికీ నమస్తే సార్. ఇప్పటి వరకు శ్రీనిధి 2011 నుండి రన్ అవుతుంది సార్. 2011 నుండి కూడా మనము ఎస్ఎస్జి నుండి వివోకి ట్రాన్స్ఫర్ చేసి, వివో నుండి శ్రీనిధికి ట్రాన్స్ఫర్ చేసి, మళ్ళీ అది తిరిగి రిటర్న్ మళ్ళీ వివోకి ట్యాగ్ చేయించుకొని ఆన్లైన్లో మళ్ళీ ఆ మెంబర్కి మనం ట్యాగ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంది సార్. కానీ లాస్ట్ 1 ఇయర్ నుండి పేటిఎం ద్వారా యూజ్ చేస్తున్నాం. సో పేటిఎంలో ఖచ్చితంగా ఐటీ సెర్చ్ కొట్టి చేస్తే మాత్రమే ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ యాప్లో అయితే ఒకవేళ ఆన్ ది స్పాట్ మనకి ఐడి నెంబరు కనిపించకపోయినా సెర్చ్ ఎస్ఎస్జి నేమ్ ద్వారా సెర్చ్ కొట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఈ యాప్ చాలా ఈజీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ప్రస్తుతానికి ఎస్ఎస్జి తాలూకా పేర్లు ఇంగ్లీష్లో వస్తున్నప్పటికీ కూడా దాన్ని తెలుగులో వచ్చేటట్టుగా కూడా దాన్ని మార్చడం జరుగుతుంది.
ఇది సభ్యులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఎక్కువగా దీన్ని ఫీల్డ్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. సో యూనియన్ బ్యాంక్ తోటి అగ్రిమెంట్ అవుతున్నారండి ఎండి శ్రీనిధి వారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన మంత్రివర్యులు ఈ యాప్ని లాంచ్ చేయడం ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్గా ఫీల్డ్లోకి తీసుకెళ్ళి మరింత సౌకర్యవంతమైన పేమెంట్స్ అనేవి కమ్యూనిటీ మెంబర్లకి అందజేయాల్సిన అవసరం ఉంది. దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని సభాముఖంగా అందరం కూడా సార్కి మాటిస్తున్నాము. అట్లాగే సిఇఓ మేడం గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే జిఎం గారు, మన ఎస్ఎల్బిసి కన్వీనర్ గారు కూడా మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన బ్యాంకర్లందరికీ, అట్లాగే ఎస్సీఆర్పి డైరెక్టర్లందరికీ, ప్రెసిడెంట్ శ్రీనిధి వారికి, వీళ్ళందరికీ కూడా, కమ్యూనిటీ మెంబర్లందరికీ కూడా, పాత్రిక మిత్రులు, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సో కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారిని సన్మానించాల్సిందిగా ఎండి శ్రీనిధి వారిని కోరుతున్నాము. ఫోటోలో